शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। శ్రీగురుభ్యో నమః। హరి ఓం। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం। ప్రతి వారం లాగా ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పడం జరుగుతుంది। కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। మీ యొక్క అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి। అలాగే సంవత్సర ఫలితాలు 2024 పెట్టడం జరిగింది। దాంతోపాటు మాస ఫలితాలు కూడా పెట్టడం జరుగుతుంది। ఇవన్నీ చూసి ఆ వీడియోలను కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము। అలాగే మరి ఈ వీడియోను అన్ని రాశులు కూడా సంపూర్ణంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క రాశులను తెలుసుకొని వాటి పరిష్కారాలను చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది। అది మీరు గమనించాలి। అందరికీ ఇలాగే జరుగుతుందని ఏం లేదు। కొన్ని రాశుల వారికి ఒక్కొక్క రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి ఇలా జరుగుతుంది, ఈ రాశి ఫలాలు ఎందుకని అనుకునే వాళ్ళు ఉంటారు। కాకపోతే గోచార యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త కోసం మనం ఇవి తెలుసుకోవడం జరుగుతుంది। మరి ఈ వారం రాశి ఫలాలు చూసే ముందు ఒకసారి గ్రహస్థితి చూస్తే మేషరాశిలో బృహస్పతి, అలాగే చంద్రుడు వచ్చేసి వృషభ మిథున కర్కాటకాల్లో సంచరిస్తున్నాడు। దాంతోపాటు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు। తులారాశిలో శుక్రుడు వచ్చేసి తుల నుంచి వృశ్చికంలోకి వార మధ్యంలో వెళ్తున్నాడు। అలాగే కుజుడు వృశ్చికంలో ఉన్నాడు। కుజుడు వృశ్చికం నుంచి వార మధ్యంలో ధనస్సులోకి వెళ్ళడం అనేది జరుగుతుంది। అలాగే ధనస్సులో బుధుడు అలాగే రవి ఉన్నారు। బుధుడు వచ్చేసి వక్రీకరించి మళ్ళీ వృశ్చిక రాశిలోకి రావడం జరుగుతుంది వార మధ్యంలో। ఇక శని కుంభంలో ఉన్నాడు, మీనంలో రాహు ఉన్నాడు। ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ద్వాదశ రాశుల ఫలితాలు చూద్దాం। మేషరాశి ఫలితాలు। మేషరాశి యొక్క గ్రహస్థితి ఒకసారి చూద్దాం। మేషరాశి వారికి జన్మ బృహస్పతి, ద్వితీయ తృతీయ చతుర్థాల్లో చంద్ర సంచారం, 6వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు। 7 నుంచి 8వ స్థానంలోకి వార మధ్యంలో వెళ్తున్నాడు। ఇక 8వ స్థానంలో కుజుడు 9వ స్థానంలోకి వార మధ్యంలో వెళ్తున్నాడు। అలాగే 9వ స్థానంలో రవి అలాగే బుధులు ఉన్నారు। బుధుడు వచ్చేసి వక్రీకరించి మళ్ళీ వృశ్చికంలోకి రావడం, శుక్రుడితో కలవడం అనేది జరుగుతుంది। ఇక్కడ కుంభరాశిలో ఏకాదశంలో శని సంచారము, ద్వాదశంలో రాహు సంచారం కూడా ఉంది। ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా రాష్ట్రాధిపతి అష్టమం నుంచి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు। ఇది కొంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు। గత కొంతకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఏవైనా ఉంటే అవి తొలగిపోయి కొంత స్థిరత్వం కలుగుతుంది, ఆలోచన విధానం మారుతుంది, మానసిక సంఘర్షణ నుంచి కొంత బయటపడతారు, ఏదైనా కూడా సంకల్పంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు। ఆర్థికపరమైన విషయాల గురించి చూసుకుంటే ధనాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి కొంత ఆర్థిక ఇబ్బందులు అయితే ఈ వారం ఉండే అవకాశం ఉంది। కాకపోతే దాన్ని విజయవంతంగా ఎదుర్కొంటారు। సమస్యలున్నా కూడా గతం కంటే ఇప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది। ఆ ఆర్థిక సమస్యలను సులభంగా దాటించే ప్రయత్నం చేస్తారు। కుటుంబంలో దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి। శుభకార్యాలలో పాల్గొంటారు। వార మధ్యం తర్వాత దగ్గరి బంధువులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కూడా కలిగే అవకాశం మేషరాశి వారికి అయితే సూచిస్తుంది। ఆ విషయం గమనించగలరు। అలాగే స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది। విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు। ముఖ్యంగా రక్షణ రంగాలకు అలాగే సాంకేతికపరమైన విద్యార్థులకు విశేషంగా రాణిస్తారు। పంచమాధిపతి అయినటువంటి రవి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు। సంతాన ప్రాప్తి కావాల్సిన వాళ్ళు ఉంటే సంతాన ప్రాప్తి కూడా అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది। ఇంకా రుణ బాధ కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది। కాకపోతే ఈ వార మధ్యం నుంచి బుధుడు అష్టమ స్థానంలోకి రావడం వల్ల కాస్త ఆరోగ్యపరమైన సమస్యలు, వాటి వల్ల కొన్ని రుణాలు తీసుకోవాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు। భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది। ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి। శుభకార్యాల్లో పాల్గొంటారు।
స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరమైన విషయాలలో కొంత ఇబ్బందులు అయితే తప్పవు. అష్టమ స్థానంలో శుక్ర బుధ సాంగత్యం వల్ల వారమధ్యంలో కొద్దిగా వారాంతంలో ఆరోగ్య సమస్యలు, అలాగే షుగర్ లాంటి వ్యాధులు ఇబ్బంది పెట్టడం, చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక భాగ్యస్థానంలోకి అంగారకుడు రవి కలవడం వల్ల తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు రావడం, వారి ఆరోగ్య విషయంలో కొంత సమయం కేటాయించాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక పరమైనటువంటి ఉద్యోగస్తులు విశేషంగా రాణిస్తారు. అలాగే రక్షణ రంగాలకు చెందిన వారు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విశేషంగా ధనార్జన పెరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు, అలాగే విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు వార ప్రారంభంలో దక్కుతాయి. వారాంతంలో మాత్రం కొంత ఇబ్బందులు అయితే తప్పవు. ఇక వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఇక దూర ప్రాంత ప్రయాణాల వల్ల కానీ, విదేశీ ప్రయాణాల వల్ల కానీ ధన వ్యయం అనేది కలుగుతుంది. విదేశీ ఉద్యోగ నిమిత్తం కానీ, చదువు నిమిత్తం కానీ ఎక్కువగా ధన వ్యయం చేయడం అనేది మనం గమనించవచ్చు. మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం గావించి పంచామృతాలతో అలాగే సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్కందం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక దాంతోపాటు మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మేషరాశి యొక్క ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ ద్వితీయ తృతీయాల్లో చంద్ర సంచారం, అలాగే పంచమ స్థానంలో కేతువు, 6వ స్థానంలో శుక్రుడు 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. వార ప్రారంభంలోనే 7వ స్థానంలో ఉన్న అంగారకుడు వార మధ్యంలో 8వ స్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక 8వ స్థానంలో ఉన్న రవి బుధుల్లో బుధుడు 7వ స్థానంలోకి తిరిగి వక్రీకరించి రావడం జరుగుతుంది. అలాగే శని దశమ స్థానంలో సంచారం, ఏకాదశ రాహు సంచారం, ద్వాదశంలో బృహస్పతి సంచారం అనేది మనకు వృషభ రాశి వారికి సూచిస్తుంది. ఈ వృషభ రాశి వారికి కొంత శుభాశుభ ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. 6వ స్థానంలోంచి అది కొంత శుభయోగంగా చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాలు తెలివితోటి తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మక ధోరణి ఉంటుంది. అందులోనూ బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి వ్యాపార నిమిత్తమై వ్యాపారస్తులకైతే మంచి విశేషమైనటువంటి ఆలోచన, కొత్త పెట్టుబడులు పెట్టడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే అష్టమ స్థానం నుంచి బుధుడు 7వ స్థానంలోకి రావడం వల్ల గత కొంతకాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలో దగ్గర వ్యక్తుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అంతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో చతుర్థాధిపతి అయినటువంటి రవి 8వ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా గృహ నిర్మాణాలు చేపట్టినా, అలాగే వాహనాలు కొనాలనుకున్నా కూడా, ఏదైనా స్థిరాస్తులు కొనాలనుకున్నా కూడా ఆటంకాలు ఎక్కువగా కలుగుతాయి. కొంతకాలం వాయిదా వేసుకోవడం అనేది చాలా అవసరం. లేదంటే కొన్ని రకాల ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులు పంచమాధిపతి బుధుడు 7వ స్థానంలోకి వస్తున్నాడు. గతం కంటే ఇప్పుడు కొంత అనుకూలత, విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి జరుగుతుంది. అలాగే మంచి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం విషయంలో కూడా సంతానానికి మంచి ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం అయితే ఉంటుంది. రుణ బాధ కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, శుభకార్యాల్లో పాల్గొనడం, విహారయాత్రలకు వెళ్ళడం చేస్తారు. ఆరోగ్యపరంగా అష్టమ రవి కుజ సాంగత్యం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా అధికంగానే ఉండే అవకాశం వృషభ రాశి వారికి సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ఆర్థికపరమైన సహాయం కానీ, స్థిరాస్తులు కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇక దాంతోపాటు మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉద్యోగంలో కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మంచి పేరు ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది, విజయాలు దక్కే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి విజయాలు దక్కే, ఆర్థిక పురోభివృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక విదేశీ ద్రవ్యం అనేది పొందడం అనేది జరుగుతుంది. విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు కానీ విదేశీ ధనం అనేది వీరికి దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా మనకు కలిగే అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా వ్యయంలో గురువు ఉండడం వల్ల కొంత ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్త దేవాలయ దర్శనం చేసుకొని దత్తాత్రేయ స్వామికి శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. సూర్యుడికి ప్రీతికై ఆదివారం రోజు గోధుమల దానం ఇవ్వండి. అలాగే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిష్కారాలు చేసుకోండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితం. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా చతుర్థ కేతువు, అలాగే పంచమ స్థానంలో శుక్రుడు షష్టమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. షష్టమంలో ఉన్నటువంటి అంగారకుడు సప్తమ స్థానంలోకి వెళ్ళడం, సప్తమంలో ఉన్న బుధుడు షష్టమంలోకి రావడం అయితే జరుగుతుంది. ఇక సప్తమ స్థానంలో రవి ఉన్నాడు, నవమ స్థానంలో శని, దశమ స్థానంలో రాహు, ఏకాదశంలో బృహస్పతి ఉన్నారు. మరి ఈ గ్రహాలన్నీ కూడా ప్రస్తుతం ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు, అలాగే 6వ స్థానంలోకి వస్తున్నాడు. కొంత ఒత్తిడి అయితే ఉంటుంది, అయినప్పటికీ కూడా మిగిలిన గ్రహాలు చాలా మట్టుకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎంత ఒత్తిడిలో అయినా కూడా నిర్ణయాలు మంచిగా తీసుకోవడం, ప్రతి విషయాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవడం, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం అయితే చేస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళకు మార్గదర్శకంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆర్థికపరమైన విషయాల్లో వార ప్రారంభంలో కొంత ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వార మధ్యానికి వచ్చే అనుకూలత అనేది కలుగుతుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం చేస్తారు. దేవాలయ దర్శనాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకు దాన ధర్మాలు ఎక్కువగా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. పంచమాధిపతి అయినటువంటి పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంత విలాసవంతమైన వస్తువుల యందు విద్యార్థులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. విలాసవంతమైన సమయాన్ని గడపడం, దానివల్ల కొంత చదువులో వెనుకబడడం అయితే జరుగుతుంది. విద్యార్థులు ఏకాగ్రత అనేది పెంచుకోవడం అనేది చాలా అవసరం. సంతానపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారిని పూర్తిగా మీ యొక్క రక్షణలో ఉంచుకోవడం అనేది మంచిది. లేదంటే కొత్త సమస్యలు తీసుకొచ్చే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు ఇబ్బంది తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. సప్తమాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ ఆర్థిక అనుకూలత అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు అయితే ఉండకపోవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా త్వరగా వాటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. పూర్వీకుల నుంచి రావాల్సిన ధనం కూడా ఏదైనా మీకు దక్కాల్సి ఉంటే తప్పకుండా అది వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. విదేశాలలో స్థిరపడాలి, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాల్లో స్థిరపడే అవకాశం అధికంగా మనకు సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఈ ఖర్చులు కూడా ఈ మిథున రాశి వారికి అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల వల్ల కొంత రుణాలు తీసుకోవడం కానీ ఖర్చులు అధికంగా ఉండడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే
విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి, విష్ణు సంబంధమైన దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే బుధ ప్రీతికై పెసర్లు దానం ఇవ్వండి. బుధవారం రోజు కొంత సమస్యలు ఏమైనా ఉంటే, మానసిక అశాంతత ఉంటే తొలగిపోతుంది. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, చతుర్థంలో శుక్రుడు పంచమంలోకి వెళ్తున్నాడు. పంచమంలో ఉన్నటువంటి కుజుడు షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు వారమధ్యంలో. షష్టమ స్థానంలో ఉన్న బుధుడు పంచమ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇక రవి షష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో శని, నవమ స్థానంలో రాహు, దశమ స్థానంలో బృహస్పతి ఉన్నారు. దాదాపుగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు ఏకాదశ ద్వాదశ జన్మాల్లో సంచరించడం వల్ల వార మధ్యంలో కొంత మానసిక ఆందోళన, చికాకు సమస్యలు అయితే కలిగే అవకాశం ఉంది. ఏదైనా కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకోవడం అయితే చేస్తారు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగేస్తారు. అలాగే సమస్యల నుంచి సులభంగా బయటపడడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, గృహోపకరణాలు తీసుకోవడం కానీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహోపకరణాలకు అధిక ధన వ్యయం చేసే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పంచమ స్థానంలో రవి, అలా పంచమ స్థానంలో బుధ శుక్ర సాంగత్యం వల్ల సంతానపరమైన విషయాల్లో కొంత నిర్ణయాలు కఠినంగా తీసుకోవాల్సి రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు కష్టకాలంగానే చెప్పుకోవచ్చు. బాగా కష్టపడితే కానీ ఉత్తీర్ణత కలగదు. అయినప్పటికీ కూడా స్నేహితులతో కానీ, దుట్టు ఉన్న వాళ్ళతో కానీ కొంత అప్రమత్తంగా ఉండండి. విలాసాలయందు ఆసక్తి తగ్గించుకోవడం మంచిది. పంచమ స్థానంలో బుధ శుక్రుల కలయిక వల్ల సంతానపరమైన విషయాలలో సమస్యలు కొంత కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు వహించండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే అష్టమ శని సంచారం వల్ల కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాంతోపాటు ఎముకలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు. కొద్దిగా ఆలోచించి ముందడుగు వేయడం అనేది చాలా అవసరం. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. వారి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దశమాధిపతి దశమంలో బృహస్పతి ఉండడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలగవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే రుణాల వల్ల కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ అధిక ధన వ్యయం అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. లేదంటే విష్ణు దేవాలయంలో తులసిమాల సమర్పించండి. ఇక మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, తృతీయంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వచ్చేసి తృతీయంలోంచి చతుర్థంలోకి వెళ్తున్నాడు. చతుర్థంలో కుజుడు పంచమంలోకి వెళ్తున్నాడు. అలాగే పంచమంలో ఉన్నటువంటి రవి బుధుల్లో బుధుడు 5వ స్థానంలోకి 4వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అలాగే శని 7వ స్థానంలో, 8వ స్థానంలో రాహు, 9వ స్థానంలో బృహస్పతి, 10, 11, 12 స్థానాల్లో చంద్రుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ సింహరాశి వారికి మంచి స్థిరమైన ఆలోచన ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా కూడా కఠినంగా తీసుకుంటారు. ప్రతి దాంట్లో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. సానుకూలంగా ఏర్పాటు చేసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు.
ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేస్తారు. కుటుంబంలోని దగ్గర బంధువుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు అధికంగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం ఇవన్నీ కూడా ఈ వారం అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వాహన కొనుగోలు కూడా చేసే అవకాశం సింహరాశి వారికి అధికంగా ఉంటుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు కానీ రక్షణ రంగాలకు సంబంధించిన విద్యలు అభ్యసించే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. పంచమాధిపతి బృహస్పతి కూడా నవమస్థానంలో ఉండడం వల్ల విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. సంతానపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, సంతాన ప్రాప్తి కావాలనుకునే వారికి ఇప్పుడు అనుకూలంగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి నవమస్థానంలో ఉన్నాడు. అష్టంలో రాహు ఉండడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. నరాలకు, కండరాలకు, తలకు సంబంధించిన అనారోగ్యాలు, నేత్ర సంబంధమైన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు చేసుకునే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే దశమాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. మరి ఇదంతా కూడా అనుకూలమైన స్థానమే కాబట్టి తప్పకుండా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చుల విషయానికి వస్తే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. వారాంతంలో అధిక ధన వ్యయం అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మకేతువు ద్వితీయంలో శుక్రుడున్నాడు. శుక్రుడు వచ్చేసి తృతీయంలోకి వెళ్ళడం జరుగుతుంది. తృతీయంలో కుజుడు చతుర్థంలోకి వెళ్ళడం జరుగుతుంది. చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు తృతీయంలోకి రావడం జరుగుతుంది. అలాగే బుధుడు వచ్చేసి రవి వచ్చేసి చతుర్థంలో ఉన్నాడు. ఆరో స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో బృహస్పతి. అలాగే చంద్రుడు వచ్చేసి 10, 11, 12 9, 10, 11 స్థానాల్లో చంద్ర సంచారం అనేది ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా కన్యారాశి వారికి ఈ వారం కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు తృతీయంలోకి రావడం వల్ల కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని యందు ఆసక్తి తగ్గడం, చుట్టూ ఉన్న వాళ్ళతో ఏదో రకమైన వాదోపవాదాలు కలగడం, మానసిక అశాంతత కొంత సూచిస్తుంది. ఏదైనా కూడా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. లేదంటే సమస్యలు మీరే పెంచుకున్నట్టు అవుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వార ప్రారంభంలో శుక్రుడు కూడా తృతీయంలోకి వెళ్తున్నాడు. కొంత కుటుంబపరమైన సహకారం కూడా ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది. అలాగే స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. కొత్తగా స్థలాలు కొనాలనుకునే వారికి కొంత ఆటంకాలు అయితే తప్పవు. కాబట్టి కొంతకాలం వాయిదా వేసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే వాహనాల కొనుగోలు కూడా కొంత ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. అలాగే కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి విజయం సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. అయినప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో ఏదో రకమైన అలజడి లేదంటే సమస్యలు, వాదోపవాదాలు, కుటుంబంలో కొంత చికాకు కలిగే అవకాశం ఉంది. అలాగే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ బృహస్పతి, అలాగే అష్టమాధిపతి కుజుడు చతుర్థంలో ఉన్నాడు, రవితో కలుస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యపరమైన సమస్యలు చిన్న చికాకు పెట్టినప్పటికీ కూడా వాటి నుంచి త్వరగా బయటపడడం అనేది జరుగుతుంది. షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. వాటిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల నుంచి కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దశమాధిపతి తృతీయంలో ఉండడం,
వల్ల కొంత ఉద్యోగంలో మార్పులు కూడా సంభవించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు అయితే కలుగుతాయి. ఖర్చుల విషయంలో కొంతవరకు చికాకులు అయితే కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా స్థిరాస్తుల కొనుగోలు వల్ల అధిక ధన వ్యయం, కుటుంబంలోని వ్యక్తులకు ఆరోగ్య సమస్యల వల్ల కొంత ధన వ్యయం అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, దత్త స్తవాన్ని పారాయణం చేసుకోండి, అలాగే శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇక దాంతోపాటు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించి మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వచ్చేసి ద్వితీయంలోకి వెళ్తున్నాడు. అలాగే ద్వితీయంలో కుజుడు తృతీయంలోకి వెళ్తున్నాడు. తృతీయంలో బుధుడు వచ్చేసి ద్వితీయంలోకి రావడం జరుగుతుంది. రవి తృతీయంలో ఉన్నాడు. ఇక 5వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో బృహస్పతి, ఇక 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు, ద్వాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ తులారాశి వారికి మానసిక స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అయితే ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఏ విషయాన్నైనా తనకు అనుకూలంగా తీసుకోవడం, చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసి స్నేహపూర్వకంగా మెదలడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో చూసుకున్నట్టయితే ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. కుటుంబంలో దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ వారమధ్యం తర్వాత కొంత కుటుంబంలో సమస్యలు అయితే కలిగే అవకాశం ఉంది. ఏదైనా దుర్వార్తా శ్రవణాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం అయితే చేస్తారు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యను అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే ఇనుముకు సంబంధించిన విద్యలు ఏవైనా ఉన్నాయో ఇంజనీరింగ్, అలాగే సాఫ్ట్వేర్ సైడ్ ఇలాంటి వాళ్ళకు మంచి విశేషంగా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సంతానపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలత కలుగుతుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. అలాగే కొత్త రుణాలు తీసుకోవడం కూడా గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయంలోకి రావడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే కలుగుతాయి. ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కలిగే అవకాశం ఈ వార మధ్యం నుంచి ఎక్కువగా ఉంటుంది. హైజీనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రుల నుంచి కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే దశమాధిపతి అయినటువంటి రవి, దశమాధిపతి అయినటువంటి చంద్రుడు 8, 9, 10 స్థానాల్లో సంచరించడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వార మధ్య నుంచి అనుకూలిస్తాయి. వారాంతానికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో ఒత్తిడి కూడా కొంత వార ప్రారంభంలో ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చుల విషయానికి వస్తే కొంత అధిక ధన వ్యయం అయితే అయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం అయితే మనం గమనించవచ్చు. అలాగే ఊహించని మలుపులు కూడా జీవితంలో తిరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తులారాశి వారికి చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం అయితే చేయండి. దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతిగా సుబ్రహ్మణ్య అభిషేకం చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడున్నాడు. కుజుడు వచ్చేసి ద్వితీయంలోకి వెళ్తున్నాడు. బుధుడు జన్మంలోకి రావడం జరుగుతుంది ద్వితీయంలోంచి. అలాగే రవి ద్వితీయంలో ఉన్నాడు. చతుర్థంలో శని, 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో 5వ స్థానంలో రాహు, 6వ స్థానంలో బృహస్పతి, అలాగే 7, 8, 9 స్థానాల్లో చంద్రుడు,
ఏకాదశంలో కేతువు, ద్వాదశంలో శుక్రుడు ఉన్నాడు. ద్వాదశంలోంచి జన్మలోకి శుక్రుడు రావడం జరుగుతుంది. మరి ఈ వారం ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా జన్మంలో శుక్ర బుధుల కలయిక వల్ల కొంత విలాసవంతమైన జీవితం వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. సంతోషంగా గడపడానికి, స్నేహితులతో తిరగడానికి, లేదంటే ఏదైనా విహారయాత్రలకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కొంత అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ద్వితీయంలో రవి కుజుల బుధ కుజుల కలయిక వల్ల ద్వితీయంలో రవి అలాగే కుజుల కలయిక వల్ల కొంత ఆర్థికంగా ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వాహనాలు కొనడం కానీ, అలాగే గృహాలు తీసుకోవడం కానీ, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ చేసే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో స్థిరపడాలి, విదేశీ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. పంచమ రాహు వలన, అలాగే పంచమాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల విద్యాపరమైన రుణాలు చేయాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక రుణ బాధ కొంత ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడే అవకాశం అధికంగా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ జన్మంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, అలాగే కొంత సుఖవ్యాధులు లాంటివి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు అలాగే ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాల వల్ల మనకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు, దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ తులారాశి వారు వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. మంగళవారం రోజు కందులు, అలాగే శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనుసు రాశి ఫలితాలు. ఈ వారం ధనుసు రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ రవి బుధులున్నారు. ఇక బుధుడు వచ్చేసి ద్వాదశంలోకి వెళ్తున్నాడు. అలాగే తృతీయంలో శని, చతుర్థంలో రాహు, పంచమంలో కుజుడు, పంచమంలో బృహస్పతి, ఇక దశమంలో కేతువు, ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వచ్చేసి ద్వాదశంలోకి వస్తున్నాడు. ద్వాదశంలో కుజుడు జన్మంలోకి రావడం జరుగుతుంది. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా ధనుస్సు రాశి వారికి జన్మంలోకి రవి కుజుల కలయిక అనేది కలుగుతుంది. ఈ రవి కుజుల కలయిక వల్ల కొంత విపరీతమైన కోపం రావడం, అలాగే అనవసరమైనటువంటి వాటికి కూడా చుట్టూ ఉన్న వాళ్ళపై కోప్పడడం, చికాకు పడడం ఇవన్నీ జరుగుతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొంత తడబాటు ఉంటుంది. ఏదైనా కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా దేవతా సంబంధమైనటువంటి ఆరాధనలు చేసుకోండి. లేదంటే మాట కొన్నిసార్లు అదుపు తప్పడం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే తృతీయస్థ శని వల్ల మంచి కుటుంబపరమైనటువంటి విషయాల్లో సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందడం, అలాగే కొత్తగా స్థిరాస్తుల కొనుగోలు చేయాలి అనుకునే వారికి మాత్రం కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే తప్పవు. అయినప్పటికీ కూడా స్థిరాస్తుల కొనుగోలు, గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. కొన్ని ఆటంకాల మధ్య పూర్తి చేస్తారు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు కానీ, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యలు కానీ అభ్యసించే వారికి విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యా సంబంధమైన బోధనలకు సంబంధించిన విద్యార్థులు వారు కూడా మంచి అనుకూలంగా రాణించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం. అయితే వార మధ్యంలో బుధుడు మారడం వల్ల కొంత కుటుంబంలో చికాకులు కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ వారాంతంలో కొంత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఏదైనా కూడా కొంత ముందు జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి.
దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు, దాంతోపాటు కుటుంబంతో కలిసి ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తారు. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే వార మధ్యంలో బుధుడు మారడం వల్ల కొత్త ఉద్యోగంలో కొన్ని రకాల చికాకులు తలెత్తినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందడుగు వేస్తారు. అయినప్పటికీ కూడా కొంత సంయమనంతో ఉండడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేస్తారు. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు అయితే దక్కుతాయి. మంచి పేరు ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అంతే ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. ఖర్చుల విషయానికి వస్తే కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. రుణాల వల్ల కొంత ధనం వృధా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దాంతోపాటు శుక్రవారం రోజు బబ్బెర్లు దానం ఇవ్వండి. ఏదైనా అమ్మవారి దేవాలయం ఉంటే దర్శనం చేసుకోండి, దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, చతుర్థంలో బృహస్పతి, అలాగే పంచమ, షష్టమ, సప్తమాల్లో చంద్రుడు, ఇక నవమ స్థానంలో కేతువు, దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వచ్చేసి ఏకాదశంలోకి వెళ్తున్నాడు. ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. కుజుడు ద్వాదశంలోకి రావడం, బుధుడు ఏకాదశంలోకి వెళ్ళడం జరుగుతుంది. రవి కూడా ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే పెద్ద గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ద్వాదశంలోకి రవి కుజుల కలయిక వల్ల కొంత మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల వల్ల కానీ, అనవసర వ్యయాల వల్ల కానీ కొంత అసంతృప్తి, ఆందోళన, చికాకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో సానుకూలత ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, అలాగే గృహోపకరణాలు తీసుకోవడం అయితే చేస్తారు. ఇక వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళు విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. సంతానపరమైన విషయాల్లో సానుకూలత ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి రవి ద్వాదశంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది రవి కుజుల కలయిక వల్ల. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వాటికి దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో ప్రతి చిన్న సమస్యను కూడా శీఘ్రంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మకర రాశి వారికి సూచిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు ఈ రాశి వారికి సూచిస్తుంది. ఖర్చుల విషయానికి వస్తే ఊహించని ఖర్చులైతే ఈ మకర రాశి వారికి కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చుల విషయంలో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన, సంతానపరమైన విషయాల్లో అధిక ధన వ్యయం అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మకర రాశి వారికి సూచిస్తుంది. మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే నవగ్రహ దేవాలయాలు ఉంటే దాంట్లో శనివారం రోజు 19 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, ద్వితీయంలో రాహు, తృతీయంలో బృహస్పతి, అష్టమ స్థానంలో కేతువు, నవమ స్థానంలో శుక్రుడు నవమం నుంచి దశమంలోకి వెళ్తున్నాడు. దశమంలో కుజుడు వచ్చేసి ఏకాదశంలోకి వెళ్తున్నాడు. ఏకాదశంలో బుధుడు దశమంలోకి రావడం జరుగుతుంది. రవి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ కుంభరాశి వారికి కొంత జన్మ శని వల్ల ఏ పనులైనా కూడా ఆలస్యంగా కావడం, కొంత మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. పని యందు ఉత్సాహం తక్కువగా ఉండడం, ఏ పని చేద్దామన్నా కూడా కొంత ఉత్సాహంతో ముందుకు వెళ్ళలేకపోవడం అయితే ఉంటుంది.
ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక దాంతోపాటు స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం అయితే చేస్తారు. ఎక్కువగా విలాసవంతమైనటువంటి గృహోపకరణాలకు అధిక ధనం వ్యయం చేసే అవకాశం ఉంది. వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం మనకి కుంభరాశి వారికి సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. మంచి ఈ వారమంతా కూడా విద్యార్థులు ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. ఆశించిన దానికంటే గొప్ప ఫలితాలు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి అనుకూలత ఉండడం, దాంతోపాటు కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరగడం, విహారయాత్రలకు వెళ్ళడం అయితే చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి బుధుడు ఏకాదశ దశమ స్థానాల్లో సంచరిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. విషజ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం ఈ రాశి వారికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశాలలో ఉద్యోగాలకు స్థిరపడాలనుకునే వారికి కూడా ఈ కుంభరాశి వారికి విశేషంగా అనుకూలిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సినీ రంగాల వారికి మాత్రం మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు కూడా మిశ్రమంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. మరి ఖర్చులు కూడా అధికంగా ఉండడం, వ్యక్తిగత ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే శనికి తైలాభిషేకం చేసుకోండి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మరి దగ్గరలో ఈశ్వర దేవాలయాలు ఉంటే ప్రతినిత్యము దర్శించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహువు, ద్వితీయంలో బృహస్పతి, అలాగే సప్తమ కేతువు, తృతీయ చతుర్థ పంచమాల్లో చంద్రుడు, అష్టమ స్థానంలో శుక్రుడు నవమ స్థానంలోకి వెళ్తున్నాడు. నవమంలో ఉన్న కుజుడు దశమంలోకి వెళ్తున్నాడు. దశమంలో రవి బుధులు ఉన్నారు. బుధుడు వచ్చేసి నవమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక శని ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి ప్రస్తుతం సమస్యాత్మకంగా ఉందనే చెప్పుకోవాలి. జన్మయందు రాహు సంచారం ఒకటి, రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకోవడంలో సంశయం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒక ఒత్తిడితో కూడినటువంటి మనస్తత్వం ఉంటుంది. అలాగే చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా వాదోపవాదాలు, అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చుకుంటే ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొంతవరకు సానుకూలత ఉంటుంది. అలాగే దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, గృహోపకరణాలు తీసుకోవడం కానీ చేస్తారు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మికత అనేది ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శనాలు చేస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి నవమ స్థానంలో బుధుడితో కలుస్తున్నాడు కాబట్టి చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగం కావాలనుకునే వారికి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేసేవారు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు వేరే ప్రాంతాలలో స్థిరపడే ఆలోచన కూడా ఈ మీనరాశి వారికి ఉంటుంది. వ్యయంలో శని ప్రభావం వల్ల, ఏలనాటి శని ప్రభావం వల్ల ఏ పని చేసినా కూడా ఆటంకాలు కలగడం, చికాకులు కలగడం, ఖర్చులు అధికంగా ఉండడం, సమస్యలు కలగడం అయితే ఉంటుంది. మరి వాటి నుంచి
కొంతవరకు ఉపశమనం పొందడానికి ఏదైనా దేవతారాధన దేవాలయ దర్శనాలు చేస్తూ ఉండండి. మరి ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి, మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి, అలాగే అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. మరి ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.